చాలా ఎక్కువ మంది రష్ ఉన్నారు. ఆడి కృతిక కావడం వల్ల అగ్రహారం పలమనేర్ టౌన్ దగ్గర నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఈ ఆడి కృతిక సందర్భంగా చాలా వరకు రష్ ఎక్కువ వచ్చారు. చాలా కోలాహలంగా జనాలంతా కూడా వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి కావలి తీసుకొచ్చి ఈ అగ్రహారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఆలయంలో సందర్శించుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు కావిడి ద్వారా. చూడండి, మీరు అందరూ కూడా విజువల్స్ అన్ని చూపిస్తాను. పలమనేర్ దగ్గర అగ్రహారం లొకేషన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇక్కడ చాలా వరకు పార్కింగ్ అన్ని అరేంజ్ చేశారు. ఈ సంవత్సరం చాలా వరకు క్రౌడ్ బాగా వచ్చింది. చూడండి, బ్రిడ్జ్ కిందంతా ఫ్లైఓవర్, కార్ పార్కింగ్, వెహికల్స్ 2 వీలర్ వచ్చారు. బైక్లో వచ్చిపోయి వీళ్ళంతా ఈ విధంగా పైన మీరు కట్టపైన వెళ్తున్నారు టెంపుల్కి. ఇక్కడ పైన ఉన్నది కొండపైన అయ్యేవారు. ఆడికుత్తే కావడం వల్ల చాలా క్రౌడ్ ఫుల్గా ఉంది ఈరోజు ఇక్కడ. చూడండి, వెహికల్స్ పార్కింగ్ అంతా ఫుల్. ఇటు పక్కంతా బైక్ పార్కింగ్, చిన్న వెహికల్స్ కట్టబెట్టి వస్తున్నారు. షాప్స్ అన్ని కూడా చాలా వరకు వచ్చాయి. ఇక్కడే స్నానాలు చేసుకునే వాళ్ళు ఫెసిలిటీస్ అన్ని కల్పించారు. ఇక్కడ కోనేరు ఏమో తెలియదు. ఈ కోనేరుని ఈ విధంగా పూలతో అంతా కూడా సేమ్ తిరుత్తలు ఏ విధంగా చేశారు, ఈ విధంగా చేశారు. ఇక్కడ తిరుత్తలు కూడా సేమ్ ఈ విధంగా కోనేరు మొత్తం పూలతో నింపేశారు అనమాట. మన తెలుగులో ఎక్కడ ఉంటే అక్కడ. సో నీట్గా చూసుకోవాలి. పిల్లలు ఆడుకోవడానికి అన్నీ కూడా పెట్టారు ఇక్కడ. చాలా వరకు కూడా అగ్రహారం పలమనేర్ దగ్గర ఉన్న అగ్రహారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర అని కూడా అప్డేట్ అయింది. ఇది కొండపైన ఉన్న అగ్రహారం కొండపైన సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి కోసం వెళ్ళే దారి. ఇక్కడ ఎంట్రన్స్ లో చాలా వరకు దర్శనానికి వెళ్ళడానికి. చిన్నగా కదా నా వెనకాల అగ్రహారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో పలమనేరులో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్ని, పలమనేరు చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నవన్నీ కూడా నేను వీడియోల ద్వారా తెలియజేస్తాను ఇక ముందు కూడా.
థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజేష్ యాక్టివిటీ వ్లాగ్ ఛానల్.